సో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాక్స్ విత్ అజయ్. ఈ వీడియో అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది. చాలా ఎగ్జైట్మెంట్ ఉన్నాయి. నేనైతే ఫుల్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇంత ఎగ్జైట్మెంట్ ఉన్నా అంటే ఎందుకంటే మా అక్క వస్తుంది. చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నా. రేపు వస్తుంది. యాక్చువల్గా ఈరోజు ఫ్లైట్ ఎక్కింది మార్నింగ్, మండే 15th. మనకి సండే అన్నట్టు, సండే నైట్ మనకి మండే మార్నింగ్ ఇప్పుడు చెప్పింది. రేపు ట్యూస్డే రోజు 2 o'clock అట్లా జరుగుతుంది. నేను ఇప్పుడే ట్రాక్ చేస్తున్నా. ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కింది, జర్నీ కూడా స్టార్ట్ అయింది కూడా. ప్యారిస్లో దిగుతుంది. నెక్స్ట్ ఇంకొక 4 hours దిగుతుంది. ఇప్పుడే వాళ్ళ ఓషన్ రివర్కి వస్తే వచ్చింది. మీకు కూడా చూస్తే చూడండి గైస్. ఒక గాయస్ చూసుకోవచ్చు. నేనైతే ఇలా ట్రాక్ చేస్తున్నా. ఫ్లైట్ 24 అని టికెట్ నెంబర్ కొట్టగానే ఇలా వస్తుంది. జాక్సన్ అట్లాంటాలో ఉంటుంది కాబట్టి మాకు అట్లాంటి స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఓషన్లోకి అయితే వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ప్యారిస్లో ల్యాండ్ ఉంది. ఎప్పుడంటే 2 o'clock 1:30 PM ఉంది ప్యారిస్ టైంలో. మన రకంగా చూస్తే ఈవినింగ్. అదే ఆల్మోస్ట్ ఇవన్నీ ఫ్లైట్స్ ఏవైతే ఇటు వస్తున్నాయో ఇది మన ఫ్లైట్ DL. సో గాయస్ మనమైతే ఫైనల్లీ ఇప్పుడైతే మూవ్ అవుతున్నాం. అతను పికప్ చేసుకొని రాజీవ్ గాంధీ ఇప్పుడు రెడీనా. ఫ్లైట్ కూడా పికప్ వచ్చేసింది. చలో మనం పోయి పికప్ చేసుకుందాం. ఎప్పుడు చూద్దాం. అది రాజీవ్ గాంధీ పోయేటప్పుడు ఒక బుక్క కూడా తీసుకోవడం అయితే మా ఎవరెవరు కాదు వెళ్తున్నాం. ఎవరు వెళ్తున్నామంటే అన్నయ్య, నేను, మమ్మీ, డాడీ. మమ్మీ డాడీకి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను, అది కాలేదు. కానీ మీ తనలోకి ఎవరైతే మా బాబు వెళ్తున్న వాళ్ళందరూ వాళ్ళందరూ సర్ప్రైజ్ ఎవరు తెలియదు. ఇంకా అది కూడా సర్ప్రైజ్ వీడియో సపరేట్గా వస్తుంది. అక్క ఛానల్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కదా. ఇక నా ఛానల్ వేసినట్టు ఇంకేం లేదు. పుట్టు అవుతుంది అక్క ఇప్పుడే. సో గాయస్ మనమైతే పోతున్నాం. చలో గాయస్ మనమైతే బొక్క తీసుకున్నాం. ఇప్పుడైతే షాల్వా కప్పాల్సింది పోతున్నాం. మా అమ్మ మొత్తం కవర్ చేసుకుంది. ఓకే మా అన్న ముందు కూర్చున్నాడు. మా డాడీ డ్రైవింగ్ ఏదైనా చేస్తా అంటే అంటూ చేయండి. ఆల్రెడీ దగ్గరకు వచ్చింది. సో గాయస్ మన ఫైనల్ అయితే ఆర్జే ఎయిర్పోర్ట్ హైవే మీకు ఎక్కినాం. ఇంకొక 30 minutes అంతే ఆల్మోస్ట్. ఆల్రెడీ రన్వే మీకు వచ్చింది ఫ్లైట్. సో గాయస్ మనం అయితే ఎయిర్పోర్ట్కి అయితే ఎంటర్ అయిపోయినాం. అది ఎయిర్పోర్ట్ జస్ట్ ఇంకా 1 kilometer 2 kilometers అయితే ఎయిర్పోర్ట్ వ్యూ బాగుంటుంది. మొత్తం రోడ్ వ్యూ వస్తుంది. సో గాయస్ we came to the airport. Parking. So guys we are into the airport. Let's go. సిద్ధంట ఒకటే ఫోన్ చేసుకొని. సో గైస్ మనమైతే ఎక్స్ప్రెస్ పైకి వెళ్దాం. మనం అయితే వచ్చినాం. ఏదో ఎత్తుకాలి. వేసి అక్క. సో గైస్ మాకైతే వచ్చేసింది. మా అమ్మాయి చేసేస్తుంది గైస్. చూడండి మొత్తం మేకప్ వేసుకొచ్చినా. కానీ మొత్తం మేకప్ వేసుకొచ్చినావా? ఏం మాట్లాడుతుంటావు? పొద్దునే తాగుంటావా? సో గాయస్ మాకైతే లాస్ట్కి అయితే వచ్చింది. ఏకందరికి నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ బ్లాగ్లో కంటిన్యూ చేద్దాం. బాయ్ అందరికీ.
అరే నాన్న మీరు చాలు ట్రై చేశారు కాదు బ్రేకుల పిల్లనే ఉంటా నాన్న మీద ట్రై చేశారు అంటున్నా సో గాయ 2 days అవుతుందంట స్నానం చేయక కప్పు కొడుతుంది కంపులు వేస్తుంది నిన్న పొద్దునగా మన సండే రోజు చేసింది అయిన డాడీతో మాట్లాడతాం అక్క ఎట్లుంది ఎక్స్పీరియన్స్ ట్రై చేయని ఏం కాదు ఎట్లుంది చెప్పు ఎందుకు అంత అంబాసిడర్ ఫీల్ అవుతున్నా చెప్పు దిస్ ఇస్ ఇండియా అజ్జు చిల్లర లేవు డాలర్స్ ఉన్నాయి అజ్జు చిల్లర లేవు డాలర్స్ ఉన్నాయి అయ్యా చికెన్ బిర్యానీ సో గాయస్ మా వాళ్ళు అయితే తింటారు స్పీకర్ డోర్ అంటే అదే యూనివర్సిటీనా